వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ అభివృద్ధి దాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి దివంగత విజయవేముల వీరారెడ్డి 25వ వర్ధంతి ఈ నెల 25వ తేదీన జరగనున్న సందర్భంగా వీరారెడ్డి రాజకీయ వారసురాలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె తనయుడు బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నివాళుల కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ పిలుపునిచ్చారు. అందరికీ నమస్తే అండి. బద్వేల్ నియోజకవర్గం తరపు నుంచి ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ఒక పిలుపు. అదేమిటంటే బద్వేల్ వీరారెడ్డి గారి వర్ధంతి డిసెంబర్ 25వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి బద్వేల్ వీరారెడ్డి గారి కాలేజీలో జరగబోతోంది. ఈ విషయం జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వీరారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి విద్యాపరంగా, వైద్యపరంగా, రాజకీయ పరంగా బద్వేల్ అభివృద్ధిలో ఆయనకంటూ ఒక మైలురాయిని పెట్టేశారు. సో అలాంటి మహానాయకుడిని మనం గుర్తు చేసుకుంటూ ఆయనకు ఇక్కడికి వచ్చి మనం నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే వీరారెడ్డి గారి తరపున ఆయన కూతురు శ్రీమతి విజయమ్మ గారు కూడా వీరారెడ్డి గారు కాలం చేసినప్పటి నుంచి తండ్రికి తగ్గ కూతురిగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక తల్లిలాగా, ఒక ఇంటి ఆడపడుచులాగా ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఆవిడ అందరికీ తోడుంటూ ముందు నడిపిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ పరంగానే కాదండి, విద్యార్థులకు కూడా చాలా మేలు చేశారు. మహిళలకు ఎటువంటి అన్యాయం జరిగినా సరే తను నేనున్నాను మీకు సహాయం చేయడానికి అంటూ ప్రతి విషయంలోనూ మహిళల్ని ఆదుకోవడం కానివ్వండి, విద్యార్థులకు వారి చదువు పట్ల కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలోనూ ఆవిడ ఉన్నారు. అదేవిధంగా తాతకు తల్లికి తగ్గ బిడ్డగా రితేష్ రెడ్డి గారు కూడా రాజకీయ పరంగా కానివ్వండి, క్రీడా పరంగా కానివ్వండి, ఆయన కూడా ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను దగ్గరుండి ప్రజా దర్బార్లో వారి సమస్యలను పరిష్కరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు ప్రత్యర్థులందరికీ చంపపెట్టులాగా తనదైన శైలిలో తన నాయకత్వాన్ని నిరూపించుకుంటూ వెళ్తున్నటువంటి రితేష్ రెడ్డి గారు కూడా ఎంతో ముందుకు ఉంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆప్యాయంగా ముందుకు నడవడం జరుగుతుందండి. అలాగే రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.